హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ఫస్ట్ ఆనియన్స్ స్లైసెస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ స్లిట్ చేసుకొని, టమాటాస్ డైసెస్ కోసుకొని, మసాలాలు గరం మసాలా, ఇలాచి పౌడర్, బే లీఫ్ ఇవన్నీ కూడా పెట్టుకొని, మటన్ క్లీన్ చేసుకొని లైట్ చేసుకోవాలి. లైటర్ పని చేయలేదు, అప్పుడప్పుడు మన ఇంట్లో ఇట్లా పని చేయదు. సో క్లీన్ చేసుకొని ఒక హండే పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి తగినంత. మనమైతే ఒక 1 kg మటన్ వండుతున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని సౌత చేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి, ఇలాచి, దాల్చిన, బే లీఫ్ ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మంచిగా. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ అయినాక గ్రీన్ చిల్లీ, మరియు టమాటా కూడా వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి ఫ్రై అయ్యేంత వరకు. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్న తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి మంచిగా, ప్రాపర్గా మిక్స్ చేసుకొని తర్వాత కడుక్కున్న మటన్ మంచిగా నల్లి బొక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని మటన్ ముక్క మంచిగా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనము నల్లి బొక్క కనిపించిందా, ఎందుకంటే మనము మంచిగా కుక్ చేసుకోవాలంటే ఎక్కువ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనము కుక్కర్లో కుక్ చేసుకుంటలేం కాబట్టి జల్దీ కుక్ అవడానికి ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతనే చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే కుక్ కాదు, జల్దీ కుక్ కావాలంటే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఈ కుక్కర్ కాదు కదా, హండీ కదా, సో అట్లా. ఇప్పుడు మనము కారము, ఉప్పు తగినంత వేసుకోవాలి. మంచిగా స్పైసీ ఉండేటట్టు, మందులకు కదా ఉండేది, మందులకు అన్నట్టు. కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు, మనం అందులోకి వేసుకొని కలుపుకొని కొంచెంసేపు పెట్టుకొని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకుంటే మంచిగా ఉడుకుతుంది, గ్రేవీ కూడా తయారవుతుంది. మంచిగా ఒక అర్ధగంట సేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని వేసుకోవాలి. ఇక లాస్ట్కి వచ్చేసరికి మనము గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, పౌడర్ వేసుకోవాలి. కస్తూరి మేతి అది వేసుకున్న తర్వాత ఇట్లా అయిపోయింది. కుక్ అయిపోయినాక మంచిగా తినాలి.